హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు లక్ష్మీ లైఫ్ స్టైల్. మమ్మల్ని చాలామంది అడిగారు, మీకు ఎన్ని చెట్లు ఉన్నాయి, ఎన్ని ఆవులు ఉన్నాయి, ఎంతమంది పిల్లలు అని చాలా అడిగారు. సో ఆ ప్రశ్నలన్నిటికీ కూడా ఈ వీడియోలో సమాధానం చెప్తున్నాను. మాకు మొత్తం చెట్లన్నీ ఒక వేప చెట్టు ఉంది, అలాగే ములగ చెట్టు, ఉసిరికాయ చెట్టు, మామిడికాయ చెట్టు అయితే ఉన్నాయండి. సో ఇవన్నీ పెద్ద చెట్లు అనమాట. ఇంకా మేము పెంచే మొక్కలు అయితే విడిగా ఉన్నాయి. మాకు ఆవులు వచ్చేసి మొత్తం 3 ఆవులు అనమాట. అంటే ఫస్ట్ తల్లి పిల్లని తీసుకున్నాము పాల కోసం అని చెప్పి. ఇంట్లో పాల కోసం అయితే తల్లి పిల్లని తీసుకున్నాము. గిరిజాతి ఆవులను అయితే తీసుకున్నాం అనమాట. సో అదేంటంటే దాని పిల్ల పెద్దదయ్యి దాన్ని కన్సీవ్ చేపిస్తే మగదూడనైతే వేసింది. సో ఆ మగదూడ ఎందుకని చాలామంది క్వశ్చన్స్ వేశారు. అంటే జంతువుల్లో మగది వద్దా, మనుషుల్లో ఏమో ఆడపిల్లలు వద్దా అంటున్నారు. సో సృష్టి అనేది ఆడది లేకపోయినా ఆడది మగది ఏది లేకపోయినా సరే సృష్టి అనేది ఉండదండి. జంతువుల్లో శాంతం ఆడయే పెట్టి మగది లేకపోతే ఇంకెక్కడ స్టార్ట్ అవ్వాలి సృష్టి, మళ్ళీ కన్సీవ్ ఎలా చేపించాలి? సో అలా అని చెప్పేసి వదిలేస్తున్నారు. మగది ఏంటంటే పొలం అనేది దున్నుతుందనమాట. దానికి మేపితే కనుక మనకి పంట పొలాన్ని దున్నుతుంది. సో ఇంకా మా ఆవులు, ఇది సీత అండి. ఇది కన్సీవ్ అయితే చేపిస్తున్నా కానీ కన్సీవ్ అవ్వట్లేదు. చాలా పెద్ద వయసు అయిపోయింది. ఇది గడ్డి కూడా బాగా తినిద్ది అనమాట. అంటే ఈ రెండింటి మీద అది గడ్డి తింటుంది, కానీ దానివల్ల మాకు ఉపయోగం లేదని చెప్పి దాన్ని పక్కనైతే పెట్టలేం కదా. సో ఈ రెండింటికన్నా మాకు బాగా ఇష్టం అనమాట. ఇది పెద్ద వయసు అయింది, దీన్ని చాలా బాగా చూసుకుంటారు మా ఆయన. ఇంకా ఏంటంటే ఆవుల్ని దోమలు ఈగలు కొట్టకుండా చూసుకుంటే అవి మనకి కంటికి కనబడని ఎన్నో సూక్ష్మక్రిముల నుంచి కాపాడుతాయి అన్నమాట. అంటే ఎలాగంటే వాటి నుంచి వచ్చిన పేడతో పిడకలు చేసి ఆ పిడకని ఇంట్లో వెలిగిస్తే కర్పూరం వేసి, సో మన కంటికి కనపడిన ఎన్నో బ్యాక్టీరియాలని అది చంపుతుంది. చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో వెలిగిస్తే ఈ రోజుల్లో పిల్లలందరికీ కూడా శ్వాసకు సంబంధించిన వ్యాధులు చాలానే వస్తున్నాయి. అలాగే ఆక్సిజన్ అయితే కొనుక్కుంటున్నారు కదా, అంటే ముక్కులో గాలాడక అట్లాగా గాలాడక ఎన్నో కొనుక్కుంటున్నాం, మెడిసిన్స్ వాడుతున్నాము. అలా కాకుండా ఈ పిడకని కాల్స్తే కనుక ఎంతో ప్రయోజనాలు ఉన్నాయండి. చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో ఖచ్చితంగా ఆవు అయితే ఉండాలని మా ఉద్దేశం అన్నమాట. అంటే పాలకి సంబంధించింది అన్నిటికీ కూడా ఇలా అంట్లయితే తోముకోవచ్చు పిడకల కచ్చితో అయితే కనుక చాలా